మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయిగా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికంతో కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి? యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా వృశ్చిక లగ్నంలో ఎవరైనా జన్మించారు అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా సరే నేను ఎలాగైనా సాధించగలను అనేటువంటి స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ అనేటువంటిది, కాంపిటేటివ్ సెల్ఫ్ కాంపిటీషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అయితే లగ్నం వారికి అధికంగా ఉంటుంది, రాశి వారికి కూడా ఉంటుంది, కానీ లగ్నానికి ఉన్నంత స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీ మార్స్ గనక ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత కాంపిటీషన్లో విన్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, శత్రువుని జయించగలుగుతారు. శత్రువు మీ ముందు నిలబడ్డు, మార్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటాయి. మార్స్ కనుక మీ జన్మజాతకంలో పాడయ్యాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మాటి మాటికి ప్రతి విషయంలో గొడవలు వస్తున్నాయి, మార్స్ పాడయ్యాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ధనాధిపతి మీకు జూపిటర్ అవుతున్నాడు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ అంటే మీకు సహజంగా మీ పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్ చూస్తే ధనం ఏ రూపంలో వస్తుందనేది ఫైనల్గా తెలుస్తుంది. బట్ మీ యొక్క జన్మజాతకంలో జూపిటర్ ఎప్పుడైతే 2వ అధిపతి అయ్యాడో దానికి గనక గురుకర్మ యోగం కనుక వచ్చినట్లయితే అకౌంట్స్, టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 3వ స్థానము, 4వ స్థానము ఆధిపత్యం ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్గా ఈ కాంబినేషన్ గమనించుకున్నట్లయితే ఈ 3, 4 అధిపతి అయినటువంటి శని భగవానుడు పాపి అవుతాడు సహజంగా మీ లగ్నానికి. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఉన్న ప్రాంతం అంటే ఎవరైనా వృశ్చిక లగ్నంలో జన్మించారు ఉన్న ప్రాంతం కంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి చదవడం ద్వారా బాగా గ్రో అవుతారు. అంతేగాని ఉన్న దగ్గరే ఉండి చదవడము ఇట్లాంటివి చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి వాళ్ళకి ఎక్కడో బుధులు బాగుండడము, లేకపోతే 4th లార్డ్ శుభగ్రహాలతో ఉంటే పర్లేదు, కానీ అదర్వైజ్ ఇటువంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా సంతానము కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగేటువంటి యోగం వృశ్చికం వారికి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే గురుకర్మ యోగం ఎవరికైనా జన్మజాతకంలో ఉండి వృశ్చిక లగ్నంలో జన్మించారు అప్పుడు మాత్రం కొంచెం మొదటి సంతానం సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామి ఉపాసన చేయడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో చూడడానికి లుక్ వైజ్గా బాగుండడము, అదేవిధంగా వాళ్ళకి విదేశీ యోగాలు ఉండడము అండ్ ఇట్లాంటి యోగం బలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ దశమాధిపతి రేవవడము, భాగ్యాధిపతి చంద్రుడు అవ్వడం అయినందుకు సర్వసాధారణంగా అన్ని లగ్నాల వాళ్ళకి ఉన్నటువంటి శక్తి వేరు. ఈ లగ్నం వారు కనుక పర్ఫెక్ట్గా మీరు కనుక ప్రయత్నం చేయగలిగితే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఈ రంగాల్లో అంటే ఎనీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో మీరు ట్రై చేసుకున్నట్లయితే తొందరగా సెట్ అవ్వగలుగుతారు వృశ్చికం వారు. అదేవిధంగా ఇక్కడ ఈ 12th లార్డ్షిప్
వీనస్కి ఎప్పుడైతే వచ్చిందో, 7th లార్డ్షిప్ కూడా వీనస్కి ఎప్పుడైతే వచ్చిందో, చాలామంది అంటుంటారు ఏమంటే నేను విదేశాలకు వెళ్దామని ట్రై చేస్తున్నాను బట్ నాకు అవ్వట్లేదని. మీకు పర్టికులర్గా ఎప్పుడైతే వివాహం అవుతుందో, వివాహం అయినప్పటి నుంచి విదేశాలకి వెళ్ళడానికి ఛాన్సెస్ పెరుగుతాయి మీ జాతకంలో. అదేవిధంగా మీకు కెరియర్లో మంచి గ్రోత్ రావాలంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అయితే ఇందులో పర్టికులర్గా బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్న ప్రాంతంలో కాకుండా, లేకపోతే ఏదో చిన్న షాప్ పెట్టుకోవడం కాకుండా, ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కనుక మీరు చేయగలిగితే, వేరే వేరే దేశాలు వేరే ప్రాంతాలకు పంపించేటువంటి ఆన్లైన్లో కనుక బిజినెస్ చేయగలిగితే మంచి గ్రోత్ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా దత్తాత్రేయుడిది, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లో అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా, అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, 7వ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ 7వ ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా యాక్సిలరేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది, సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం, అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో. మీకు 7th లార్డ్ ఎవరైతే ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే మీ 7వ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో
తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి. ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే, పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగమున్నా, ఎటువంటి అవయోగమున్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.